Hi, welcome to Genesis Engineers Academy. In this video, I am going to discuss on estimation and costing. Okay, so cost means the amount of expenditure actual or notional incurred on or attributed to a given thing. So what is estimation? ఎస్టిమేషన్ అనగానే మామూలుగా సింపుల్గా దాని రేట్ ఇంత అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎస్టిమేషన్ రిక్వైర్స్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ ఇంజనీరింగ్ ప్రాసెసెస్, ఇంజనీరింగ్ సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్. మన దగ్గరకు రావడానికి లారీలు లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, వాటి యొక్క ఎక్స్పెన్సెస్, హ్యాండ్లింగ్స్ అంటే హ్యాండ్లింగ్ ఆఫ్ ద మెటీరియల్, వీటన్నిటి మీద వాస్ట్ నాలెడ్జ్ అండ్ రిక్వైర్డ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తికే సాధ్యమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్టిమేషన్. అంటే చెప్పడానికి పేపర్లో మనం ముందుగానే చెప్తాం వాట్ ఈజ్ వాట్ అంటే, ఒక వస్తువు మన దగ్గరికి చేయమని మన వాళ్ళు వచ్చినా కానీ, అంటే కొంతమంది కస్టమర్లు మనకు అప్రోచ్ అవుతుంటారు. కొన్ని చోట్ల మనమే ఆ వస్తువు తయారు చేయాలి అనుకుంటాం. ఎందుకు తయారు చేయాలి అనుకున్నాం? సో మార్కెట్లో అవసరం ఉంది, తయారు చేయాలి అనుకుంటాం. సో తయారు చేయాలి అనుకున్నాం కానీ మొదలుపెట్టాం కదా. సో అది ఎంత వాల్యూ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, మన దగ్గర ఆ మెటీరియల్ ఉన్నాయా లేవా, ఆ మిషనరీ ఉందా లేదా, ఇలాంటి మాటలు కూడా అవసరం ఉంటుంది. సో చూడంగానే ఇట్ ఈస్ ద అసెస్మెంట్ ఆఫ్ ద టోటల్ కాస్ట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ప్రోడక్ట్ ఈవెన్ బిఫోర్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్. కాబట్టి మరి మంచి నాలెడ్జ్ ఉన్నాడు కదా ఇది పాసిబుల్ అయ్యేది. సో ఎస్టిమేషన్ ఎవరు పడతాడు చేయలేరు. ఎస్టిమేషన్ అంటే ఫార్ములా వేసి వాల్యూమ్ వేసి వెయిట్ కనుక్కొని కేజీ లైన్ లెక్కేయడం కాదండి. సో మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాసిబిలిటీ ఎంత కాస్ట్ అవుతుంది, అండ్ అట్ ది సేమ్ టైం మార్కెట్లో వస్తే ఎవరు తయారు చేస్తున్నారు, ఎంతలో తయారు చేస్తున్నారు, ఇంత నాలెడ్జ్ ఉండాలి ఎస్టిమేషన్కి. సింపుల్గా మనకి ఎస్టిమేషన్ అనగానే తయారవడానికి ముందుగానే రైట్ కరెక్టే. మరి నువ్వు ఎస్టిమేషను అది 100 రూపాయలు అమ్మితే కానీ నీకు పాసిబిలిటీ లాభం రాదు. 10 రూపాయలు అంటే 90 రూపాయలు అనమాట నీ కాస్ట్. 10 రూపాయలు ఇది. ఒకవేళ మార్కెట్లో అది లేకపోతే నువ్వు కష్టపడింది ఇంత కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎస్టిమేషన్ విల్ గివ్ అస్ వెరీ గుడ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు డూ ఏ ప్రాపర్ ఎస్టిమేషన్ వన్ మస్ట్ హ్యావ్ ఏ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ మెటీరియల్. అంటే మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, అట్లాగే లేబర్ దొరుకుతుందా. లేబర్ అంటే మీరు కూలీలు అనుకోవద్దు, ద మెషినిస్టు. సో ద వర్క్ ఫోర్స్ అండ్ ప్రాసెసింగ్ కాస్ట్లు, మరి క్వాంటిటీ ఆఫ్ ద మెటీరియల్ రిక్వైర్డ్, మెథడ్ ఏముంది, మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ ఏమున్నాయి, బ్యాచ్ మెథడా, జాబ్ మెథడా, అట్లాగే మాస్ ప్రొడక్షనా, అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ టైం ఎంత అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా ఎస్టిమేషన్లో ఉంటాయి. కాబట్టి ఎవ్రీ ఇంజనీర్ హ్యాస్ టు హ్యావ్ ఏ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ ఎస్టిమేషన్ అండ్ కాస్ట్. నౌ వాట్ ఈస్ కాస్టింగ్? ఎస్టిమేషన్ ఈజ్ ఆల్సో కాస్టింగ్, కాస్టింగ్ ఈజ్ ఆల్సో కాస్ట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? ఇట్ ఈస్ ఫ్యాక్టరీ లెవెల్, ఇది అకౌంట్ లెవెల్. అంటే కూర్చొని అన్ని విధాలుగా చూసుకొని, అందుకనే మనకి ఐసిడబ్ల్యూ అనేది ఉండేది, ఐసిఏడబ్ల్యూ అనేది, అంటే కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ అది అట్లా ఉండేది అనమాట. వీళ్ళు చేసే పని కాస్టింగ్ అనమాట. సో వాట్ ఈజ్ మెన్ బై కాస్టింగ్? చెప్పాను కదా కాస్ట్ అంటే ఏంటి అర్థం. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. అట్లాగే ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మినింగ్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ అన్ ఐటమ్ ఆఫ్టర్ యాడింగ్ different expenses incurred to bring it to the final form ready for marketing. సో మార్కెటింగ్కి వెళ్ళే ముందు దాకా ఏమేమై ఖర్చులైనవి. సో మామూలుగా ఎస్టిమేషన్ అనగానే మనం మామూలుగా యూజువల్గా ఏం చేస్తుంటాం, ఆ వస్తువు తేవడానికి ఎంత, తయారు చేయడానికి ఎంత, ఏం ఖర్చు అయినాయి ఇవి చూస్తుంటాం. మరి అది మార్కెట్లో తీసుకెళ్ళడానికి అయ్యే ఖర్చులు అంటే సెల్లింగ్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, మరి ఇవి చూసే పర్సనల్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ చదవడానికి మనం ఫర్దర్గా ఒకసారి నెక్స్ట్ వీడియోలోకి, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం.
So with the help of estimating and costing, a manufacturer finds out the total cost of each article he makes and fixes the selling price of the article in order to make a definite profit. ఈ ప్రాఫిట్ చెయ్యాలి అంటే మరి అతను చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఒకవేళ మన ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకున్నాం, మరి కొనేవాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి కాంపిటీటివ్ మార్కెట్ను చూసుకుంటూ ఎస్టిమేషన్ వేయాలి, అట్లాగే ఒరిజినల్ అండ్ యాక్చువల్ కాస్ట్ చేయాలి. అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నట్టుగా కూడా మనం చెయ్యొచ్చు అనమాట. యూ అండర్స్టాండ్? ఆఫ్టర్ యాడింగ్ అన్నామంటే అప్పుడు పని చేసిన తర్వాత కాదు, మరి ఎవరెవరిని వాడాం, బిల్డింగ్ రెంట్ ఉంటుంది, ఇలాంటి రెంట్స్ అన్నీ కలిపి ఇంక్లూడింగ్ అడ్వర్టైజ్మెంట్, ఇంక్లూడింగ్ దట్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్, హ్యాండ్లింగ్, ఆల్ దీస్ థింగ్, అంత పెద్ద సబ్జెక్టు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్టిమేషన్ అండ్ కాస్ట్. నౌ కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఎస్టిమేటెడ్ కాస్ట్. సో కాస్ట్ మనం చెయ్యాలి అంటే మనం మామూలుగా మెటీరియల్ చూసి చేస్తుంటాం, కానీ అన్నీ అలా కాదు కదా. సో కొన్ని మెషిన్స్, కొన్ని ప్రోడక్ట్స్, మనకి ఆ డిజైన్ కూడా మరి ఆయనకి డిజైన్ చేయడానికి మనం డబ్బులు ఇస్తుంటాం. అలాగే కాస్ట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మరి వీటికి కూడా చాలా అమౌంట్ ఖర్చు పెడతారు వాళ్ళు. అంటే మరి మీకు నానో కార్ తీసుకోండి, నానో కార్ కానీ అట్లాగే మహేంద్ర వాళ్ళు కానీ ఫస్ట్ దే స్పెండ్ సమ్ అమౌంట్ ఆన్ డిజైన్ అండ్ ఆల్సో బిఫోర్ దట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మరి వాళ్ళు కంటిన్యూస్గా అమౌంట్ ఖర్చు పెడుతుంటారు టు బ్రింగ్ అవుట్ ఏ న్యూ ప్రోడక్ట్. కాబట్టి న్యూ ప్రోడక్ట్ రావడానికి డిజైన్ అనేది ఒక పాయింట్. డిజైన్కి ముందు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అట్లాగే మార్కెటింగ్, అట్లాగే మిగతా ఐటమ్స్ కూడా మనం చూద్దాం. సో అదైన తర్వాత మనం డ్రాఫ్టింగ్, తర్వాత మరి మిగతాగా డీటెయిల్డ్ డ్రాయింగ్స్ తయారు చేసుకోవాలా. అట్లాగే మరి డైస్ ఉంటే డైస్ వాటి డయాగ్రామ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్డ్ డ్రాయింగ్ అనేది మనకి కంపల్సరీగా ఉండి తీరాలి. అండ్ దెన్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్డ్ అండ్ లేబర్ కాస్ట్, ఇట్స్ ఆల్సో సమ్ వాట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కాస్ట్ ఆఫ్ జిగ్స్ అండ్ ఫిక్సర్స్ అండ్ టూల్స్, మరి ఏ టూల్ పడితే కామన్ టూల్స్ కొన్నిటికి పనిచేయవు, జిగ్స్ మనం ఓన్గా డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది, మరి ఆ ప్రోడక్ట్తోనే అది వేస్ట్ అయిపోతుంటుంది. ఫిక్సర్స్ ఉంటాయి, మరి జిగ్స్ అండ్ ఫిక్సర్స్ మీరు కూడా చదువుకుంటారు, కాబట్టి ఇవి కూడా కాస్ట్లోకి వస్తాయి. మరి ఇవన్నీ మనం లెక్కేరు. జనరల్గా ఏం చేస్తారు, కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్ చూస్తారు, లేబర్ కాస్ట్ చేస్తారు. మరి ఈ జిగ్స్ గురించి ఏంటి, ఫిక్సర్స్ గురించి ఏంటి, నువ్వు చేసిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏంటి, మీ డిజైన్ కాస్ట్ ఏంటి, ఒకవేళ కాస్ట్ డిజైన్ మీది కాదు వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే వాటికి రాయల్టీ అండ్ పేటెంట్, మరి ఆ ఛార్జెస్, మరి డ్రాఫ్టింగ్ మీరు చేయలేకపోతే వేరే వాళ్ళు చేయాలా. కాబట్టి మెటీరియల్, లేబరు ఇవే కాకుండా మిగతా పర్సనల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ థింగ్స్ దిస్ ఈజ్ కాల్డ్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఎస్టిమేటెడ్ కాస్ట్. సో ఎస్టిమేషన్, నువ్వు కాస్ట్ని ఎస్టిమేట్ చేయాలంటే నువ్వు డిజైన్ కాస్ట్ లెక్కేయాలా, రీసెర్చ్ డెవలప్మెంట్లో కొంత అమౌంట్ వేయాలా, డ్రాఫ్టింగ్ ఖర్చులు వేయాలా, మెటీరియల్ ఖర్చులు వేయాలా, లేబర్ కాస్ట్ వేయాలా, అండ్ జిగ్స్ అండ్ ఫిక్సర్స్ అండ్ టూల్స్ అండ్ ఓవర్ హెడ్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్ ఆల్సో హ్యాస్ టు బి. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ estimation. Cost estimation enables the manufacturer to fix the selling price of the product well in advance of the actual production. కాబట్టి ఎస్టిమేషన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరర్కి సెల్లింగ్ ప్రైస్ ఎంతో ఫిక్స్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక అబ్జెక్టివ్. అంటే నువ్వు ఎస్టిమేషన్ వేస్తే సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేసేటట్టు ఉండాలి. అండ్ ఆల్సో ఇట్ ఇండికేట్స్ ద మ్యానుఫ్యాక్చరర్ whether the production and distribution will be economical or not. సో ఆ రేటుకి వచ్చిన తర్వాత నీకు మార్జిన్ కనుక తక్కువ అనిపించినా, కష్టమని ప్రాసెస్ అనిపించినా కానీ మనం ఇది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని కూడా తెలియాలి. కాబట్టి మనం డిజైన్ అయ్యి చేసిన తర్వాత కూడా ఎస్టిమేషన్ వేయాలి. ఎస్టిమేషన్ వేసిన తర్వాత మరి ఆ మెటీరియల్ ఇక్కడ దొరకకపోతే కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. సో అట్లాగే మనం అది ఎకనామికల్గా మనం తయారు చేయొచ్చా లేదా కొనుక్కోవచ్చా అవి కూడా ఒకసారి
చూసుకునే అవకాశాలు ఉంటాయి. సో దట్ ఈస్ అబౌట్ this point. Next one is to determine the economical, material, tooling method to manufacture the product. సరే, ఇవన్నీ ఒకటే. ఏం చెప్తుంది అంటే ఫైనల్గా ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ టు హెల్ప్ ది మ్యానుఫ్యాక్చరర్ టు ఫిక్స్ ది సెల్లింగ్ ప్రైస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సో బై సీయింగ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఒరిజినల్ కాస్ట్ ఆర్ అదర్వైజ్ ద యాక్చువల్ కాస్ట్ అండ్ ద మార్కెట్ కాస్ట్. దట్ ఆల్సో సమ్ టైమ్స్ మనకి మరి కాంపిటీటర్ ఉంటారు, మరి ఆ కాంపిటీటర్కి మీరు ఎస్టిమేషన్ వేస్తే ఓకే. సో ఇఫ్ ఇట్ ఈస్ ద న్యూ వన్ విచ్ ఈస్ వెరీ న్యూ టు ద మార్కెట్, దెన్ యూ కెన్ ప్లే యువర్ ఓన్ గేమ్. బట్ ఇఫ్ దెర్ ఆర్ కాంపిటీటర్స్, it is your duty to reduce the cost of the product. So by what method we can reduce the cost of the product? That is very important. So to determine the most economical and tooling method to manufacture the and to prepare production budget. కాబట్టి మనం ఈ ప్రోడక్ట్ తయారు చేయాలనుకుంటున్నాం, మరి ఈ ప్రొడక్షన్కి మనం ఎంత ఖర్చు పెట్టాలి అంటే మనం ఆల్రెడీ మెషినరీ సరిపోతుందా, కొత్త మెషినరీ కావాలా, ఇలాంటివి కూడా ఒకసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ టు స్టాండర్డైజ్ ది పర్ఫార్మెన్స్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ది కాస్ట్ ఇన్వాల్వ్డ్. కాబట్టి చెప్పాం కదా, మనం ప్రతిదీ కూడా స్టాండర్డైజ్ చేయాలి. ఒకడేమో ఒక వస్తువుని ఒక గంటలో చేస్తే ఇంకోటి గంటన్నర చేస్తే ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది స్టాండర్డైజ్ చేయాలి. టు ఎవాల్యుయేట్ ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ డిజైన్స్. ఆల్టర్నేటివ్ డిజైన్స్ అంటే మీకు తెలుసు కదా, ఏంటి అర్థం? ఒకటే అని కాదు, దీనికి ఏమన్నా వేరే మెథడ్స్ ఉన్నాయా? కెన్ వి రిడ్యూస్ ది కాస్ట్ ఆఫ్ దాట్? ఇలా చేసే బదులు ఇలా చేస్తే దాని కాస్ట్ తగ్గుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ మెషినింగ్ ఆపరేషన్స్, వన్ వీ కెన్ ఆల్సో గో ఫర్ కాస్టింగ్ అండ్ ఆల్సో మెషినింగ్. అంటే అర్థమైందా మీకు? ఒక బుష్ తయారు చేయాలని అన్నాం అనుకోండి, ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ డిజైన్ అంటే నేను చెప్తాను. సో ఒక బుష్ ఇలా మనకు ఉంది తెలుసు, ఓకే. సో దీని సైజుని బట్టి మీరు రెండు మెథడ్లు చేయొచ్చు. ఒకటి హాలో షేప్లో కాస్టింగ్ చేసి ఓన్లీ అవుటర్లో స్టాండర్డ్ మనం సైజెస్ వచ్చేందుకు మెషినింగ్ చేయొచ్చు. అదే స్మాల్ అయిన అనుకుందాం అనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ టేక్ అవుటర్ డయామీటర్ బాగా దొరికింది అనుకో 50 mm, సో 50 mm పెడతాం, లోపల 20 mm హోల్ పెట్టేస్తాం. సో డైరెక్ట్గా మనకి మెషినింగ్ టైము రిడ్యూస్ అవుతుంది. కాబట్టి అలాగ మనం ప్రోడక్ట్ డిజైన్స్ కూడా లెఫ్ట్ సైడ్లో పెడితే కాస్టింగ్లో ప్రాబ్లం ఏమో, అందుకే రైట్ సైడ్లో పెడదాం. అట్లాగే మన సమ్టైమ్స్ ఆయిల్ సీల్స్ అండ్ సమ్ లీక్ ప్రూఫ్స్ ఏమైనా మెథడ్స్ ఉంటే అది మ్యానుఫ్యాక్చరింగ్లో మనం సెట్ చేసుకోవచ్చు. కాబట్టి వాట్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్, అలా చేయడానికి మనం సమ్టైమ్స్ వీ కెన్ చేంజ్ ది ప్రోడక్ట్ ఆల్టర్నేట్. అంటే ఇవంతా తేలిన తర్వాత ఏంటి అని అర్థం, ఇన్ఎఫిషియన్సీ కానీ వేస్టేజెస్ కానీ రెడ్యూస్ చేయకపోతే మనం ఎస్టిమేషన్ వేసామంటే అర్థం ఏంటనుకుంటున్నారు? మనం అమ్మటానికి రెడీగా ఉంది, కరెక్టే, ఎస్టిమేషన్ వేసాం, మీ ప్రోడక్ట్ వేరే వాళ్ళు కొనాలి కదా. సో అవి తీసుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ సౌండ్ నాలెడ్జ్. సో ఎస్టిమేషన్ వేసేవాడే ముందు కరెక్ట్గా వేయగలిగి ఉండాలి. ఆ తర్వాత ట్యాక్సెస్, ఇన్సూరెన్స్లు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అండ్ డిప్రిసియేషన్ ఇలాంటివన్నీ కూడా చూసుకొని దెన్ కాస్టింగ్కి వెళ్తాం. ఎస్టిమేషన్ ఈజ్ ఆల్సో కాస్ట్, కాస్టింగ్ ఈజ్ ఆల్సో కాస్ట్. ఎస్టిమేషన్ అనే పదం, ఎస్టిమేషన్ కాస్ట్ అన్నా కాస్ట్ ఎస్టిమేషన్ అన్నా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కాస్ట్ ఎస్టిమేషన్ మనం ఏం చేసినా కాస్టే, బట్ బిఫోర్ మ్యానుఫ్యాక్చర్ మనకు ఐడియా ఉండాలి. అండ్ కాస్టింగ్ అని అన్నాం అనుకో, ఆర్ కాస్ట్ అకౌంటింగ్ అని కూడా అనొచ్చు మనం. సో దాట్ ఈస్ ఆఫ్టర్ ద ప్రోడక్ట్ అండ్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ది ఆల్ ద థింగ్స్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు that is take
ఆల్ ద థింగ్స్ ఇన్ టు అకౌంట్. అది చేయకుండా అన్ని మర్చిపోతానంటే కుదరదు. ఓకే రైట్. సో ఫంక్షన్స్ ఆఫ్ కాస్ట్ ఎస్టిమేషన్, ఇందాక అబ్జెక్టివ్స్ చూసాం, అట్లాగే కాన్స్టిట్యూట్స్ చూసాం, ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ కాస్ట్ ఎస్టిమేషన్. సో టు వర్కౌట్ ద మెటీరియల్ కాస్ట్ ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ వేరియస్ అలవెన్సెస్ గివెన్ ఫర్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్. సో అది ఒకటి చెయ్యాలి. ఏమి ఇచ్చాం? టు వర్కౌట్ లేబర్ కాస్ట్ ఆఫ్టర్ కన్సిడరింగ్ లేబర్ టైమ్ ఇన్వాల్వ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రివైలింగ్ వేజ్ రేట్స్. సో వేజ్ రేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండవు కొన్నిట్లో. మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ ఇండస్ట్రీస్లో పర్మనెంట్ ఉండరు. వర్క్ ఫోర్స్ని బట్టి, వర్క్ను బట్టి మనం వర్క్ ఫోర్స్ మార్చుకుంటాం కాబట్టి సో యూ షుడ్ ఆల్సో హ్యావ్ ది వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ అట్లా అట్లీస్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద లోడింగ్ అన్లోడింగ్ అప్పుడు కూడా మనం వేరే వర్కర్స్ని మనం తీసుకొస్తాం కాబట్టి అది కూడా నాలెడ్జ్ ఉండాలి. అండ్ డిటర్మిన్ ది కాస్ట్ ఆఫ్ టూలింగ్స్, ఎక్విప్మెంట్ అండ్ యాక్సెసరీస్ టు బి ప్రొక్యూర్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్. కాబట్టి ఒకసారి టూల్స్ మనకు అవసరం అండ్ పెద్ద పెద్ద హెవీ లోడ్స్ ఉంటే మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అండ్ యాక్సెసరీస్ మనకు పనిచేయవు కాబట్టి సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు హైర్ ది సమ్ టూల్స్ ఆర్ సమ్ ఎక్విప్మెంట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దట్? టు డిటర్మిన్ ది డిఫరెంట్ ఓవర్ హెడ్ చార్జెస్. ఓవర్ హెడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నట్టు, ఇంక్లూడింగ్ ప్యాకింగ్, ట్రాన్స్పోర్టేషన్, మార్కెటింగ్, సెల్లింగ్. సో ఇవి కూడా మనం చేయాల్సిన పని ఉంటుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ కాస్ట్ ఎస్టిమేషన్? అన్నీ అండి, ఇంకేముంది, మన దగ్గర ఉన్న కెపాసిటీ ఎంత, మనం ఎంత ప్రొడ్యూస్ చేయగలం, ఎంత మనం ఇంప్రూవ్ చేసుకోవాలా, ఎంత బడ్జెట్ పెంచాలా, ఎంతమంది వర్కర్స్ తెచ్చుకోవాలా, ఆ వర్కర్ యొక్క ప్రజెంట్ టారిఫ్ ఎంత ఉంది, ఆ రేట్స్ ఎంత ఉన్నాయి, వాడు వస్తాడా రాడా, మనం అలవెన్స్లు ఇవ్వాలా లేదా, అలవెన్స్లు ఇస్తే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలా. కానీ ప్యాకింగు మరి ట్రాన్స్పోర్టేషన్ కొంతమంది మర్చిపోతారు. సో ప్యాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. మరి ప్యాకింగ్ ప్రోడక్ట్కి అవసరం. అది తీసుకొచ్చి ఓపెన్గా పెట్టలేం, కొన్ని అలా ఓపెన్ పెట్టినా కూడా మనం చూసుకెళ్ళాం. కాబట్టి ప్యాకింగ్ కూడా మనం సమ్టైమ్స్ గివ్స్ ఎన్ ఇంప్రెషన్ ఆన్ కస్టమర్స్. సో టు డిటర్మిన్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ప్రాఫిట్ టు బి రియలైజ్డ్. సో ఎంత ప్రాఫిట్ వస్తుందో మనం క్లియర్గా చేసుకొని కాంపిటీటర్స్ని వాళ్ళ యొక్క వాల్యూస్ని కూడా మనం పట్టుకొని అప్పుడు మనం దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ డిసైడ్ చేసుకోవాలి. టు డిటర్మిన్ ఆర్ టు పర్ఫామ్ టైమ్ అండ్ మోషన్ స్టడీ, దట్ ఈస్ దేర్. కంపల్సరీగా ప్రోడక్ట్ తయారవుతుందంటే సో మరి టైం స్టడీని ఫాలో అవ్వాలి, మోషన్ స్టడీని ఫాలో అవ్వాలి. అండ్ టు గెట్ ఇన్ టచ్ విత్ ద మోడర్న్ మెథడ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్విప్మెంట్ యూజ్డ్. అంటే అబ్సొలేటెడ్ అబాండెంట్ మెథడ్స్ వాడకుండా ప్రజెంట్ మార్కెట్లోకి తయారు చేస్తే ఆ వస్తువులు కొన్ని మెషిన్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువగా సిఎన్సి మెషిన్ లాంటివి, డిఎన్సి మెషిన్ లాంటివి, మరి ఇంకొక ఎయిర్ ఆపరేటెడ్ చెక్స్ కానీ అండ్ హైడ్రాలిక్ ఆపరేటెడ్ కాపీ లేట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మోడర్న్ థింగ్స్ ఏమైనా ఉంటే సో దట్ అవర్ ప్రొడక్టివిటీ విల్ increased so that we can reduce the cost of the product. So these are all things we try for reducing the cost of the product and to maintain the previous records of the estimates in a systematic manner for future reference. మరి ప్రీవియస్ రికార్డ్స్లో ఇదే వస్తువుని 30 రూపాయలు తయారు చేసాం అనుకోండి, ఇప్పుడు రేట్స్ పెరుగుంటాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుద్ది, వై బికాస్ పెట్రోల్ ఈజ్ గెటింగ్ డియరర్ అండ్ డియరర్ డే బై డే. కాబట్టి అవన్నీ పెరుగుతాయి కాబట్టి సో అవి కూడా మనకి ఈ షుడ్ హ్యావ్ ఎ సౌండ్ నాలెడ్జ్ ఆన్ అవుట్ సైడ్ ది ఇండస్ట్రీ. సో అన్నిట్లో మనం అందరితో ఈ హెల్ప్స్ టు కీప్ కాంటాక్ట్ విత్ ద అదర్ డిపార్ట్మెంట్స్ రిగార్డింగ్ క్వాలిటీ ఆఫ్ ది ఇన్పుట్ మెటీరియల్స్, ప్రోడక్ట్స్ అలాంగ్ విత్ ద మెథడ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్. కాబట్టి సపోజ్ మనం ఒక వస్తువు మనం పూర్తిగా ఒక పంపు తయారు చేసాం అనుకోండి, అన్నీ మనం తయారు చేయలేకపోవచ్చు. మరి వీ కెన్ ఆల్సో గెట్ సమ్ వెండర్స్ హూ కెన్ మ్యానుఫ్యాక్చర్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ యూ అండ్ టు నో వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ దేర్ ఇన్పుట్ మెటీరియల్స్ అండ్ వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ and methods they manufacture. Okay, so that is also very important. Sometimes you have to keep in touch with the
other departments means other people also, other similar people also, and we like bearings, all these things. So to work out most economical procedure for design and manufacture the products, అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఇది తగ్గిస్తే బాగుంటుంది, ఈ స్టెప్ కట్ అయితే బాగుంటుంది, దీనికి ఉన్న పర్వాలేదు, ఈ డయామీటర్ తగ్గించాల్సిన అవసరం లేదు, సో దట్ మన మెషినింగ్ టైం తగ్గించుకోవచ్చు. సో టు హెల్ప్ ఇన్ ప్రోడక్ట్ డిజైన్ మోడిఫికేషన్. సార్ ఏంటి సార్ ప్రాబ్లం అంటే, ఈ ఒక్క నువ్వు పెట్టిన ఈ డీటెయిల్డ్ ఆఫ్ దిస్ డ్రాయింగ్ రిక్వైర్ సమ్ అదర్ ఫిక్చర్స్, సమ్ అదర్ జిగ్స్, సమ్ అదర్ మెషిన్, some other operator, so thereby you are also increasing the cost. So sometimes you have to, that is estimator has to coordinate with the other people of design people also. Now essential characteristics of and qualities of an estimator. అంటే ఎస్టిమేటర్కి ఏం క్వాలిటీస్ ఉండాలా, అదే మనం ఇందా నుంచి చెప్తున్నాం. ఏముండాలా, ఫస్ట్ ఈ హ్యాస్ టు నో దట్ ఈస్ బ్లూ ప్రింట్స్ అండ్ డ్రాయింగ్స్ వెల్. బ్లూ ప్రింట్ అంటే మెషిన్ డ్రాయింగ్ అండ్ ప్రొడక్షన్ డ్రాయింగ్, ఇవన్నీ కూడా పూర్తిగా చదవగలటం నేర్చుకోవాలి. ఊరక పొడవు వెడల్పు కాదు, ఆ మెషినరీ అంటే టాలరెన్సెస్, ఫిట్స్, ఆ ఫిట్స్ మనం ప్రొవైడ్ చేయగలమా లేదా అంటూ మనం డీటెయిల్డ్ డ్రాయింగ్ కూడా పూర్తిగా చదవగలగాల. ఏదో మనం నేర్చుకున్నట్టుగా నేర్చుకోకుండా కొంచెం సీరియస్గా నేర్చుకోవాలి బ్లూ ప్రింట్. ఓకే, రైట్. సో ఈ మస్ట్ పొసెస్ ఏ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ మెషిన్స్ అండ్ ఆపరేషన్, దేర్ టైమింగ్స్ ఫర్ ద ప్రోడక్ట్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్. తయారవుతున్న వస్తువు కానీ, తయారు కాబోతున్న వస్తువు కానీ, అట్లాగే వాటి యొక్క మెషిన్ టైమింగ్స్ కానీ, అట్లాగే వేరియస్ మెషిన్స్ ఏమేమి చేస్తాం. ప్రొడక్షన్ ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళు, కానీ ఈజ్ ఆల్సో should have some knowledge. So should possess sufficient knowledge regarding use of proper tooling, jigs and fixtures, etc. So an estimator, sometimes a production engineer also act as an estimator because he knows well than a designer. కాబట్టి డిజైనర్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరు ఇద్దరు కలిస్తే ఒక రెండు నాలెడ్జ్ ఉన్నట్లయితే, మార్కెటింగ్, వెండర్ డెవలప్మెంటర్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నట్లయితే, సో ఒక్కడిగా బిహేవ్ చేయలేనప్పుడు విడిగా మనం విడగొడతాం. ఐ షుడ్ హ్యావ్ థరో నాలెడ్జ్ రిగార్డింగ్ అవైలబిలిటీ అండ్ మార్కెట్ ప్రైసెస్ ఆఫ్ ది వేరియస్ ఇన్పుట్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్. సో మన వస్తువులు ఏమేమి రేట్లు పెరుగుతున్నాయి, స్టాటిక్గా ఉన్నాయా, డైనమిక్గా ఉన్నాయా, ఒక నెల ముందు ఇస్తే ఆర్డర్ ఇస్తే ఒక రకం రేటు, అది వారం ముందు ఇస్తే ఒక రకం రేటు, ఇవి డైనమిక్ రేటింగ్ అంటుంటాం. కాబట్టి మన అవసరాలను బట్టి రేట్లు పెంచి పారేస్తారు. కాబట్టి ముందుగా తెచ్చుకుంటే ఇన్వెంటరీలో మిగిలిపోదు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో షుడ్ హ్యావ్ ద వెరీ గుడ్ నాలెడ్జ్ రిగార్డింగ్ వేజెస్, రేట్స్ ఆఫ్ వర్కర్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. అది లేబరే కదా అనుకోవద్దు. లేబర్ అంటే వర్కర్స్ అని గుర్తుపెట్టుకోండి. దే ఆర్ ద ఒరిజినల్ పీపుల్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ది ప్రోడక్ట్. డిజైన్ వాళ్ళు, ఈ ప్రొడక్షన్ వాళ్ళు అరుపులు, కేకలు అండ్ బ్రెయిన్ పీపుల్, వీళ్ళు బ్రెయిన్ కాదు, దే షుడ్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ అండ్ షుడ్ పొసెస్ సఫిషియంట్ నాలెడ్జ్ అబౌట్ టైమ్ ఎలవెన్స్, చెకింగ్ ఎలవెన్స్, పర్సనల్ ఎలవెన్స్ అండ్ ఫ్యాటిక్ ఎలవెన్సెస్ అండ్ టూల్ చేంజింగ్ ఎలవెన్సెస్. ఇవన్నీ కూడా తీసుకొని ఆ మెషినింగ్ టైం మనం లెక్కేసేటప్పుడు ఇవన్నీ లెక్కేస్తాం. అవి ఉండాలి, అది కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటే యూ విల్ డెవలప్. దట్ ఈస్ ఇక తెలిసారు కదా, కటింగ్ స్పీడ్స్, ఫీడ్స్, డెప్త్ ఆఫ్ కట్స్, అంటే డక్టైల్ మెటీరియల్కి ఎంత కట్ ఉండాలా, ఎంత ఫీడ్ ఉండాలా, స్పీడ్ ఎంత ఉండాలా, దట్ ఈస్ కాల్డ్ కటింగ్ స్పీడ్. మరి ఇవన్నీ కూడా ఒకసారి మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. యు ఆర్ ఆల్సో accustomed to that production technology 1 and 2. Must be able to perform time and motion study, marketing, production and business affairs. అంటే మరి ఆ వస్తువు బాగా పోతుంది, మార్కెట్లో దాని స్కాసిటీ ఉంది, చాలామంది ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు, లైక్ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి అది బిజినెస్ అఫైర్స్ అవుతాయి.
కాబట్టి ప్రొడక్షన్ ఎలా ఉంది, అది ముందు తయారు కానప్పుడు మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మాట్లాడాం. ఇది కరోనా కదా, కరోనా ముందు పరిస్థితులు అన్నీ కూడా మనకి ఒక పద్ధతిలో వెళ్ళినట్లయితే యూ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ ఎస్టిమేటర్. సో ఎస్టిమేటర్ should have these characteristics or qualities. Then procedure for cost estimation. సో కాస్ట్ ఎస్టిమేషన్ ఏం చేయాలా అంటే స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది ప్రోడక్ట్ తెలియాలా. ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే మెటీరియల్ రిసోర్సెస్ ప్లానింగ్ ఆర్ ప్రొడక్షన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు వాళ్ళు ఈ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది ప్రోడక్ట్ మెటీరియల్ డిసైడ్ చేస్తారు. అండ్ ఏమేం పార్ట్స్ కావాలా, మీ మొత్తం మెషిన్ కావాలంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఆ పార్ట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎక్కడి నుంచి మనం సంపాదించాలా, మనమే తయారు చేయాలా, ఇవన్నీ చూసుకోవాలా. అట్లాగే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఏమున్నాయి అంటే మన స్ట్రింగ్ డయాగ్రామ్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, వేజ్ రేట్స్, మెషిన్స్ ఏ పద్ధతిలో పెట్టాలి, ఇదేమైనా ప్రొడక్షను మాస్ ప్రొడక్షనా, జాబ్ ప్రొడక్షనా ఆర్ అదర్వైజ్ బ్యాచ్ ప్రొడక్షనా, ఇలాంటివి కూడా డిసైడ్ చేయాలి. మరి తెలుసు కదా ఫైనల్గా మెకానికల్ ఇంజనీరింగ్, that is accuracy and surface finish, and to determine the material cost by calculating the quantities of various. ఇవన్నీ మనం చేస్తాం. ఇవన్నీ కూడా టైమ్ అండ్ మోషన్ స్టడీతో డిసైడ్ చేస్తాం. దీస్ ఆర్ ద ప్రొసీజర్ టు కాస్ట్ ఎస్టిమేషన్. అట్లాగే లేబర్ కాస్ట్ ఎంత, అట్లాగే ప్రైమ్ కాస్ట్ ఎంత. సో అలా మనం ఇవన్నీ కూడా ఇప్పుడు చదువుతాం. అండ్ డిటర్మిన్ ది ఓవర్ హెడ్స్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ది పాలసీ. Okay, I'll continue in I will continue in the next video.